హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము AWS బేసిక్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇంట్రొడక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. లాస్ట్ వీడియోలో మనం చూసాము AWS ఏం ప్రొవైడ్ చేస్తుంది అనేటటువంటిది. AWS ఫిజికల్ సర్వర్స్ని, దాని రిసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తూ మనకు వర్చువల్ సర్వర్స్ అలాగే అదర్ రిసోర్సెస్ని వర్చువల్గానే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2006లో ఇంప్లిమెంట్ చేయబడింది. ఇది వెబ్ సర్వీసెస్ అనే ఫామ్లో ఐటీ సర్వీసెస్ని ఆఫర్ చేస్తూ మార్కెట్లోకి వచ్చింది. ఆ తర్వాత దీన్ని ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పిన, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పిన రెండో ఒకటి మీనింగ్ వస్తుంది. ఈ క్లౌడ్లో మనం వర్క్ చేయాలి అనుకుంటే మనకు ఎటువంటి అడ్వాన్స్గా మనం డేటా సెంటర్ సర్వర్స్ని ఆల్రెడీ చెప్పుకున్నాము. దీనికి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. దానికోసం ఆ ప్లానింగ్ వేయడం కోసం మనం టైం స్పెండ్, మనం అంటే మన కంపెనీ అయినా కావచ్చు, మనం వర్క్ చేస్తుంటే మనమైనా కావచ్చు, దానికోసం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలాగే సర్వర్స్ కోసం ఎలాంటి సర్వర్స్, ఏ రిసోర్సెస్తో సర్వర్స్ని డిజైన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం టైం స్పెండ్ చేసి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంటుంది. కానీ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో అలాంటి అవసరం అనేది ఉండదు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ మనకు ఇన్స్టెంట్గా సర్వర్స్ని అలాగే రిసోర్సెస్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల మనకు వర్క్ చాలా ఈజీ అవుతుంది. మనం ఎంత యూజ్ చేసుకుంటామో అంతవరకే పే చేయాల్సి వస్తుంది. దానివల్ల నో అప్ ఫ్రంట్ కాస్ట్స్ ఉండవు, ఎలాంటి అప్ ఫ్రంట్ కాస్ట్స్ అనేవి ఉండవు. అలాగే లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ అనేవి ఉండవు. దీనివల్ల కాస్ట్ ఎఫిషియెంట్ అనేది కంపెనీస్కి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి AWS హైలీ రిలయబుల్ అండ్ స్కేలబుల్ లో కాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ తోటి 190 కంట్రీస్లో, ఓవరాల్ వరల్డ్లో 190 కంట్రీస్లో ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్ సర్వీస్. ఇది లార్జ్ గ్రూప్ ఆఫ్ రిమోట్ సర్వర్స్ని నెట్వర్క్ చేసి అలాగే సెంట్రలైజ్డ్ డేటా స్టోరేజ్తో కనెక్టివిటీనిచ్చి ఆన్లైన్ యాక్సెస్ని, రిసోర్సెస్ని మనకు అందజేస్తున్నాయి. దీనిని క్లౌడ్ కంప్యూటింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొన్ని క్లౌడ్ కంప్యూటింగ్ ఫీచర్స్ని చూద్దాం. ఆన్ డిమాండ్ మీద రిసోర్సెస్ని యూజర్స్ ప్రొవిజన్ చేయగలరు. అలాగే రిసోర్సెస్ని లోడ్ని బట్టి స్కేల్ అప్, స్కేల్ డౌన్ చేయగలరు. ఇవన్నీ కూడా కొంతమందికి తెలిసే ఉంటాయి, ఇలా స్కేల్ అప్, స్కేల్ డౌన్ చేయడం అనేది. ప్రాపర్ సెక్యూరిటీలో రిసోర్సెస్ని నెట్వర్క్ మీద యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే పే యాజ్ యూ గో అనేటటువంటి మోడల్లో కస్టమర్స్ రిసోర్స్ టైప్ దాని యూజ్ మీద ఛార్జ్ చేయబడుతుంది. ఇప్పుడు మనకు ఎన్ని రకాల క్లౌడ్ ఉంది అనేది చూద్దాము. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్ ఉంటుంది. పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, అలాగే హైబ్రిడ్ క్లౌడ్. ఈ 3 గురించి లైట్గా తెలుసుకుందాం మనం ఇప్పుడు. పబ్లిక్ క్లౌడ్ ఇది ఒక థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్ అనేటటువంటి వాళ్ళు ఈ రిసోర్సెస్ని, సర్వీసెస్ని క్రియేట్ చేసిస్తారు. డేటా సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్స్ ఓన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఇక్కడ ఉంటుంది. దీనిని పబ్లిక్ క్లౌడ్ అంటారు. ఇక సెకండ్ వన్ ప్రైవేట్ క్లౌడ్. ప్రైవేట్ క్లౌడ్ ఎలా ఉంటుందంటే సేమ్ పబ్లిక్ లాగే ఉంటుంది, కానీ డేటా అండ్ సర్వీసెస్ని ఆర్గనైజేషన్ లేకపోతే కస్టమర్ ఆర్గనైజేషన్లో ఉండే థర్డ్ పార్టీ వాళ్ళు కానీ మేనేజ్ చేసుకుంటారు. దీనిలో సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ అనేటటువంటివి మినిమైజ్ అయ్యి ఉంటాయి, అంటే తక్కువగా ఉంటాయి సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ మనకు పబ్లిక్ క్లౌడ్తో కంపేర్ చేస్తే ప్రైవేట్ క్లౌడ్లో. మూడవది వచ్చేసి హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అనేది పబ్లిక్, ప్రైవేటు ఈ 2 క్లౌడ్ల కాంబినేషన్ తోటి ఉండేటటువంటిది ఈ హైబ్రిడ్ క్లౌడ్ అని మనం చెప్పుకోవచ్చు. కొన్ని స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ తోటి ఈ క్లౌడ్ అనేది, ఈ హైబ్రిడ్ క్లౌడ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూసాము హైబ్రిడ్ క్లౌడ్ ఎలా ఉంటుంది అనేది. మన డేటా సెంటర్ అలాగే
కొంత మిక్స్ అవుతుంది, అలాగే క్లౌడ్ అనేది కొంత మిక్స్ అవుతుంది. ఇది హైబ్రిడ్ క్లౌడ్ అని చెప్పుకోవచ్చు. క్లౌడ్ సర్వీస్ మోడల్స్. ఈ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. IaaS, IaaS అని, PaaS, PaaS, SaaS అని 3 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఆన్ డిమాండ్ మీద ప్రాసెసింగ్, స్టోరేజ్, అలాగే నెట్వర్క్ కనెక్టివిటీని యూజర్స్ ప్రొవిజన్ చేసేటటువంటి కెపాసిటీ ఉండేది ఈ IaaS. రెండవది PaaS అని చెప్తాము. ఈ పాస్ అనేది ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అని చెప్తారు. ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ రకరకాల సర్వీసెస్ని, అంటే ఇక్కడ డేటాబేసెస్, మెయిన్గా డేటాబేసెస్, క్యూస్, వర్క్ ఫ్లో ఇంజన్స్, ఈమెయిల్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. కస్టమర్ ఈ కంపోనెంట్స్ని యూజ్ చేసుకొని అప్లికేషన్ బిల్డ్ చేసుకుంటాడు. సర్వీస్ రిసోర్సెస్ అవైలబిలిటీ, బ్యాకప్ ఇవన్నీ కూడా మనకు సర్వీస్ ప్రొవైడరే హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనం AWS వచ్చేసి IaaSని యూజ్ చేసుకుంటుందని చెప్పవచ్చు. అలాగే పాస్ అనేటటువంటిది అజూర్ కొంతవరకు యూజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మూడవది SaaS, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇక్కడ ఏమీ ఉండదు, ఇక్కడంతా కూడా థర్డ్ పార్టీ వాళ్ళే ఎండ్ యూజర్కి అప్లికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్లో వచ్చేసి మనకి ఏదైనా అప్లికేషన్లో కలర్ చేంజెస్, లేకపోతే లోగో చేంజెస్, ఇలాంటి మైనర్ చేంజెస్ని మాత్రమే కస్టమర్కి కోరినప్పుడు అవి మాత్రమే చేంజ్ చేసి మిగతాదంతా కూడా థర్డ్ పార్టీ వాళ్ళే మనకు అప్లికేషన్ని రెడీ చేసి ప్రొవైడ్ చేస్తారు. ఈ 3 రకాల మోడల్స్ అనేవి క్లౌడ్లో మనకు అవైలబుల్లో ఉన్నాయి. మెయిన్గా అయితే IaaSలోనే కొంత ఎక్కువ సెక్యూరిటీ ఉండడం వలన AWS వాటిల్ని మెయింటైన్ చేయడం వలన ఎక్కువ మంది AWS వైపే వెళ్తూ ఉంటారు. ఇంకా అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాంటేజెస్ ఏముంటాయి క్లౌడ్ కంప్యూటింగ్లో, అలాగే డిసడ్వాంటేజెస్ ఏముంటాయి. ఫస్ట్ వన్ కాస్ట్ ఎఫిషియంట్ అంటే ఏం లేదు, ఓన్ సర్వర్స్ టూల్స్ని బిల్డ్ చేయడం చాలా టైం తీసుకుంటుంది. అలాగే ఎక్స్పెన్సివ్ కూడా. ముందుగానే మనం ఆర్డర్ పెట్టుకోవాలి, పే చేయాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ని కూడా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. క్లౌడ్ కంప్యూటింగ్ అనేటటువంటిది మనం వెంటనే రిసోర్సెస్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎంత యూజ్ చేసామో దానికి పే చేస్తాము. ఎప్పుడు కావాలో అప్పుడు మనం డిలీట్ చేసేస్తాము. దానివల్ల మనకు కాస్ట్ ఎఫిషియంట్ అనేది చాలా వరకు AWSలో దొరుకుతుంది. దీనివల్ల క్లౌడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే స్టార్టప్ కంపెనీలు అనేవి ఎక్కువ వచ్చేసినాయి. స్టార్టప్ కంపెనీలు అన్నీ కూడా ఈ కస్టమర్స్ని పట్టుకొని AWS ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకుంటూ గ్రోత్ అవుతున్నాయి. అలాగే జాబ్స్ అనేవి కూడా మనకు ఎక్కువగా వస్తున్నాయి. సెకండ్ వన్ రిలయబిలిటీ. ఇది 365 days 24/7 సర్వీసు గ్యారంటీ ఉంటుంది. ఏదైనా సర్వర్ ఫెయిల్ అయినట్లయితే మరొక అవైలబుల్ సర్వర్లోకి అప్లికేషన్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేసి వెంటనే అప్లికేషన్ని రన్ చేసేసేయచ్చు. దీన్ని రిలయబిలిటీ అంటారు. ఇది ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. అన్లిమిటెడ్ స్టోరేజ్ థర్డ్ వన్. ఇక్కడ మనకు స్టోరేజ్ కంటూ ఒక లిమిటేషన్ అనేది ఉండదు, ఎంత స్టోరేజ్నైనా యూజ్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్లో ఎప్పుడు కూడా అన్లిమిటెడ్ స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల స్టోరేజ్ ప్రాబ్లం అనేవి అస్సలు రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వన్ బ్యాకప్ అండ్ రికవరీ. ఫిజికల్ డివైస్ మీద కన్నా క్లౌడ్ మీద ఉండే స్టోరేజ్ని రికవరీ చేసుకోవడం అనేది చాలా ఈజీ. సర్వీస్ ప్రొవైడర్స్ ఎనఫ్ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళు వెంటనే మనకు రికవరీ అయ్యేలాగా మనం తీసుకున్నటువంటి బ్యాకప్ని వాళ్ళకి టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే రికవరీ అనేది ఈజీగా జరుగుతూ ఉంటుంది మనం ఏదైనా డేటాని లాస్ అయినప్పుడు. ఇక నెక్స్ట్ వన్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ని. ఒకసారి క్లౌడ్లోకి రిజిస్టర్ అయిన తర్వాత ఇంటర్నెట్ ద్వారా వరల్డ్లో మనం ఎక్కడి నుంచైనా కూడా మనం మన అకౌంట్ని ఈజీగా యాక్సెస్ చేసుకోగలము. ఇక డిసడ్వాంటేజెస్ వచ్చినట్లయితే సెక్యూరిటీ ఇష్యూస్లో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్
బెస్ట్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ని అలాగే ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేది ఎప్పుడూ రిస్కే. ఎలా అంటే ఇప్పుడు మన కంట్రీలో ఒక డిఫెన్స్ ఉంది, దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ని మనం క్లౌడ్లో పెడతాము. క్లౌడ్ స్టోరేజ్ అనేది మనకు వరల్డ్లో గ్లోబల్ లెవెల్లో ఉంటుంది. ఈ స్టోరేజ్ని వేరే కంట్రీ వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళ చేతుల్లో కూడా మన కీ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాని ద్వారా వాళ్ళు మన డేటా అనేటటువంటిది క్యాప్చర్ చేయగలరు. దీనివల్ల సెక్యూరిటీ ఇష్యూ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ మెయిన్గా చెప్పుకునేటటువంటిది. ఇంకా సెకండ్ వన్ టెక్నికల్ ఇష్యూ. నెంబర్ ఆఫ్ క్లయింట్స్ సర్వీసెస్ని యూజ్ చేస్తూ ఉండడం వల్ల ఎక్కడో ఒక దగ్గర టెక్నికల్ ఇష్యూ అనేది వస్తుంది. ఒకవేళ మనకు ఇంటర్నెట్ అనేది ఆఫ్లైన్లో ఉన్నట్లయితే మనం ఎటువంటి అప్లికేషన్ని కానీ సర్వర్స్ని కానీ సర్వీసెస్ని కానీ అలాగే ఇంకా దేనిని కూడా మనం యాక్సెస్ చేయలేము. ఆఫ్లైన్లో పోయిన తర్వాత మనకు క్లౌడ్ అనేది ఇక వర్క్ కాకుండానే పోతుంది. దానివల్ల ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా మనం చెప్పుకోవచ్చు డిసడ్వాంటేజెస్గా. అలాగే నాట్ ఈజీ టు స్విచ్ సర్వీస్ ప్రొవైడర్, థర్డ్ వన్ ఇది డిసడ్వాంటేజెస్లో. ఈ నాట్ ఈజీ టు స్విచ్ సర్వీస్ ప్రొవైడర్స్ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా అప్లికేషన్స్ని లైనక్స్ ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేసినప్పుడు దానిని మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ ఏదైతే .NET అనేటటువంటిది ఉందో దాని మీద ప్రాపర్గా వర్క్ చేయడానికి కొన్నిసార్లు ఇవి వర్క్ కావు. ఇలాంటి వాటిల్లో అంత ఈజీ కాదని మనం ఈ డిసడ్వాంటేజెస్లో దీనిని కూడా చేర్చినారు. ఒకటి వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్, నాట్ ఈజీ టు స్విచ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేటటువంటిది. ఈ 3 డిసడ్వాంటేజెస్ అయితే క్లౌడ్లో ఉన్నాయి. మిగతావన్నీ కూడా చాలా చాలా ఈజీ అయినటువంటిది. ఈ క్లౌడ్ అనేది కస్టమర్స్కి కానీ అలాగే ఆర్గనైజేషన్స్కి కానీ చాలా ఈజీ, యూజర్స్కి కూడా వర్క్ చేయడం చాలా ఈజీ. కానీ ఈ AWSలో వచ్చేసి మనకు థియరటికల్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, అలాగే ప్రాక్టికల్గా చేయాల్సింది చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే ఇవన్నీ బేసిక్ లెవెల్లో ఉండేటటువంటివి. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూస్లో అడిగేటటువంటి క్వశ్చన్సేను. కాబట్టి ఎంతవరకు మీకు నోట్స్ కావాలో అంతవరకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేశాను. వాటిని మీరు నోట్ డౌన్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఇంటర్వ్యూస్లో అడిగేటటువంటివి కాబట్టి అందరూ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.